చేయాల్సినటువంటి అవసరం ఉందని నా ఉద్దేశం. రైట్ సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఒకసారి కల్నల్ వివి రావు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం కల్నల్ వివి రావు గారు. ఈ ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో సిన్స్ మీరు మాజీ అధికారి ఆర్మీ అధికారి కాబట్టి మీరు తెలుసు, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఐ రీటరేట్, వాళ్ళు ఇంకా అటువంటి పదాన్ని ఉచ్చరించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్నారు, సంవత్సరాల తరబడి ఉన్నారు, దగ్గర నుంచి చూశారు. కనీసం వాళ్ళ జవాన్లు చనిపోతే వాళ్ళ శవాలు కూడా తీసుకెళ్ళలేని ఒక నిస్సహాయ దుర్భర స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఈరోజు చేస్తున్న కామెంట్స్. రెండోది, జనరల్ మునీర్ ఆ రోజు మాట్లాడుతూ ఏప్రిల్ 15వ తేదీన మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు, మేము 1.3 మిలియన్లో ఆర్మీ ఉన్న భారతే మమ్మల్ని ఏం చేయలేకపోతుంది, ఈ పిల్లి బిత్తిరిగాళ్ళు మమ్మల్ని, అంటే బెలూచిస్తాన్ గురించి ఏం చేస్తారని. యాజ్ రైట్లీ సెడ్ బై శ్రీనివాసులు గారు, దాసరి శ్రీనివాసులు గారు, ఆ సంక్షోభాన్ని ఎదుర్కోలేక కొత్త సంక్షోభాన్ని క్రియేట్ చేసి అంతర్గతంగా యుద్ధం ఒక సివిల్ వార్ దిశగా ఈరోజు పాకిస్తాన్ నడుస్తోంది. పౌర సమాజం కూడా తీవ్రంగా వ్యతిరేకించింది ఈ సంఘటన. లీటర్ పాలు 250 రూపాయలు, లీటర్ మంచినీళ్ళు 140 రూపాయలు, 8 స్లైసుల బ్రెడ్ 500 రూపాయలకి అమ్ముతున్నారని ఇస్లామాబాద్లో ఉన్న నా జర్నలిస్ట్ మిత్రుడు, పేరు నేను చెప్పలేని కొంత పరిమితి దృష్ట్యా ఆయన వాపోయాడు. ఈ జస్ట్ 2 డేస్, కపుల్ ఆఫ్ డేస్లో జరిగిన ఈ డెవలప్మెంట్, పసిపిల్లలకి పాలు పట్టలేని తల్లుల వేదన గురించి అతను చెప్తుంటే కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయి సార్. కల్నల్ వివి రావు గారు, నేను ముందర ఒక విషయం క్లారిఫై చేస్తానండి. ఒకటి ఏంటంటే, ఈ టర్మ్స్ మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, వాళ్ళు ఇండియన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా. అలాగే జమ్మూ ఏరియాలో కొంత ఇంటర్నేషనల్ బౌండరీ ఉందండి, మొత్తం మన చేతుల్లో ఉంది. దాన్ని ఇంటర్నేషనల్ బౌండరీ ప్రాపర్గా ఫెన్స్ చేసి ఉంది, దాన్ని వాళ్ళు ఇంటర్నేషనల్ బౌండరీ అన్నారు, వర్కింగ్ బౌండరీ అంటారు. అలాగే లడాక్ కార్గిల్ దాటిన తర్వాత ఎక్కడైతే గ్లేషియర్కి వెళ్తుందో మన వాళ్ళేమో ఏజీపీఎల్ అంటారు, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. అక్కడ ఇంకా డిలియనేట్ అవ్వలేదు ఎగ్జాక్ట్ బౌండరీ పిల్లర్స్, అదే ఎల్ఓసి ఐడెంటిఫికేషన్ అవ్వలేదు. ఇది బేసికలీ మనం లూజ్గా సాయచిన్ గ్లేషియర్ అంటాం. ఈ 3 రకాల పదాలు వాడతారు. దీంతో పాటుగా ఇంకో ప్లేస్ కూడా ఉంది, అది చాలామంది మర్చిపోతూ ఉంటారు. అది భుజ్ ఏరియాలో క్రీక్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మధ్యలో నుంచి మనం లెక్క పెడతాం. వాళ్ళేమో క్రీక్కి ఇటే, అంటే తూర్పు సైడ్ని, అంటే మన ఇండియా సైడ్ని లెక్క పెడతారు. అక్కడ కూడా ఒక బౌండరీ పిల్లర్, తర్వాత నాకు గుర్తున్నంత వరకు అది బౌండరీ పిల్లర్ నెంబర్ 1075. ఆ 1075 తర్వాత ఎక్కడ దానికి మార్కింగ్ లేదు, అక్కడ కూడా క్లాషెస్ జరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా దాదాపు 4 to 5 లైన్స్ ఉన్నాయి మనకి పాకిస్తాన్ తోటి డిఫరెన్స్. ఫస్ట్ థింగ్ అదొకటి. సెకండ్ థింగ్, అసీం మునీర్ డీజీ ఐఎస్ఐ కింద ఉన్నప్పుడు ఒక ప్లాన్ వేశారండి. అది ఏంటంటే, ఫండమెంటలిజం ఎలాగ ఎక్స్పాండ్ చేయాలి ఇండియాలో, బంగ్లాదేశ్లో. అది లాస్ట్ ఆగస్ట్లో బంగ్లాదేశ్లో వాళ్ళు చాలా వరకు సక్సెస్ఫుల్ అయినట్టే మనం లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే షేక్ హసీనాని కిందకి గద్దెదించడంలో ఈ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. ఆయనతోటి ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. మనకి అసీం మునీర్ గారు బ్యాక్గ్రౌండ్ తెలుసును, ఆయన కంప్లీట్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్లో, ఫండమెంటలిస్ట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చారు ఆయన. రెండవది ఏమైందంటే, 2 నెలల క్రితం ఎప్పుడైతే బలూచిస్తాన్ ట్రైన్ ఒకటి ఎక్కువ ఆర్మీ పర్సనల్ తీసుకున్నది యాంబుష్ అయిందో, అదే సివిల్ పార్లెన్స్లో దాన్ని ట్రైన్ హైజాక్ అన్నారు. ఆ ట్రైన్ హైజాక్ అయినప్పుడు వాళ్ళకి మొత్తం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కి ఏం చేయాలో తెలియలేదు. వెంటనే ఇండియాను బ్లేమ్ చేశారు. ఇండియాను బ్లేమ్ చేసి ప్రతీకార చర్య తీసుకుంటామన్నారు. వెంటనే మన వాళ్ళకి ఐడియా రావాల్సింది, దాదాపు 14 రోజుల తర్వాత ఇండియాలోకి ఒక 2-3 టీములు చొరబడాలని చూస్తాయి. వేరియస్ ప్లేసుల నుంచి, నార్త్ కుప్వాడా సైడ్ నుంచి, లేకపోతే ఉరి సైడ్ నుంచి, పూంచ్, లేకపోతే సౌత్ ఆఫ్ పూంచ్ కటువా ఏరియా నుంచి, ఈ 4 ఏరియాస్ నుంచి ఎక్కువ ఇన్ఫిల్ట్రేట్ చేయాలని చూస్తారు. ఇంకా మిగతావి ఏంటంటే వయా నేపాల్, వయా బంగ్లాదేశ్, ఆ రూట్స్ ఎలాగా బై ఎయిర్ అండ్ ల్యాండ్ రూట్స్లో ఖాళీగానే ఉంది. ఎగ్జాక్ట్లీ జరిగింది మార్చి 23rd, 24th అదే జరిగింది. దాని తర్వాత కాకపోతే అది డిటెక్షన్ అయిపోయింది. 3 టెర్రరిస్టులు చావడం జరిగింది, కొంతమంది ఎస్కేప్ అవడం జరిగింది. ఈ సందర్భంలో మన జమ్మూ కాశ్మీర్ పోలీస్ 5 ఎంతో మార్టీర్స్ అవ్వడం జరిగింది. ఆ మిగతా టీమ్స్ 2 కానీ 3 కానీ, ఇందులో 2-3 ఎస్ఎస్జి
అంటే స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, ల్యాన్స్ నాయక్ అవ్వచ్చు, హవల్దార్ అవ్వచ్చు, ఈ లెవెల్లో వాళ్ళు కూడా ఇంక్లూడెడ్ అయినట్టు మనం కరెక్ట్గా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ టెర్రరిస్టులు వాళ్ళు బాడీ కెమెరా పెట్టుకున్నారంటే దట్ కంప్లీట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎవరికో సర్క్యులేట్ అవుతున్నాయి, ఎవరికో ఫీడ్బ్యాక్ వెళ్తుంది, అంత పకడ్బందీగా ప్లాన్ చేసి చేసుకున్నారు. సో ఇందులో ఏంటంటే మనం 100% దీన్ని జనరల్ అసీం మునీర్ అండ్ హిజ్ టీమ్ వాళ్ళకి అట్రిబ్యూట్ చేయొచ్చు. వాళ్ళకి ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి కంప్లీట్ డెస్పాండెన్సీ వచ్చింది. ఎకానమీ పోయింది, బలూచిస్తాన్ సెపరేట్ అవ్వాలని చూస్తుంది, టీటీపీ పాకిస్తాన్ని షరియా కంప్లైంట్ చేయాలని చూస్తుంది. దానివల్ల డెస్పాండెన్సీలో ఏదోటి చేయాలి, ఇంకా మనకు అన్ని పోయినట్టే లెక్క, ఆ లెవెల్కి వచ్చారు. నిన్న రాత్రి బిలావల్ గారి స్పీచ్ చూస్తే ఆయన కూడా ఈ గ్రూప్లో జాయిన్ అయిపోయినట్టున్నాడు. ఇమ్రాన్ ఖాన్ వైల్ ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా యాంటీ కాశ్మీర్ అంటే కాశ్మీర్ ఇష్యూని ఎప్పుడు వదలలేదు ఆయన. సో మొత్తం అంతా వాళ్ళు పాకిస్తాన్ దేశం కూడా ఒక డెస్పాండెన్సీకి వచ్చినట్టు మనం ఫీల్ అవ్వాలి. అప్పుడు కానీ మనకు క్లారిటీ రాదు. ఇంకా ఎకానమీ అంటారు, మీరు చెప్పినట్టు వాళ్ళది ముందరే డోల్డ్రమ్స్లో ఉంది, ఇప్పుడు ఇంకా అధ్వానం అయింది, ఇంకా బహుశా అధ్వానం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ వెస్టర్న్ ఫ్లీట్ కరాచీని ఎకనామిక్ బ్లాకేడ్ ఇంపోజ్ చేయగలుగుతామో, ఇంకా డెసిషన్ తీసుకున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. కానీ ఆ డెసిషన్ తీసుకుంటే మాత్రం మొత్తం ఇన్ఫ్లేషన్ కాదండి, అసలు సరుకులే దొరకవు. ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీకి కూడా రేషన్స్ కూడా దొరకని పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది పరిశ్రమణాలు ఎలా ఉంటాయో మనం చూడాల్సిందే. రైట్ సార్. కల్నల్ వివిరావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళే ముందు, నిన్న టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ హఫీజ్ అతనేం మాట్లాడాడు, మీరు నీళ్ళు ఇవ్వకపోతే ఇండస్ట్రీట్ నుంచి మేము వెనక్కి తగ్గుతున్నామన్న తర్వాత మీరు నీళ్ళు ఇవ్వకపోతే మీ శ్వాస ఆపుతాము, ఎంత బరి తెగించి మాట్లాడాడో ఒకసారి చూసిన తర్వాత లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. రైట్ లక్ష్మణ్ గారు, సరే వాళ్ళు అట్లానే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ స్వాభావిక లక్షణం అదే. వాళ్ళని ఎలా అని తీసిపారేసిన పరిస్థితి అయితే లేదు. ప్రతిదీ కూడా మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇండస్ట్రీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇన్ కేస్ సింధు జలాలని ఆపేయాలంటే ఎంత కాదన్నా మనకు ఒక ఏడాది పైన పడుతుంది. అంటే ఉన్న పళంగా ఆపేసినా మనం మళ్లించుకోవాలి, చెక్ డ్యాములు కట్టుకోవాలి, ఈ వ్యవస్థ అంతా ఒక ఏడాది పడుతుంది. ఇప్పుడు ఎలాగో వేసంకాలమే కాబట్టి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మనం ఇనిషియేట్ చేసినా ఒక ఏడాది తర్వాత పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ ఖచ్చితంగా ఎడారి కాబోతోంది అనేది స్పష్టంగా వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కృతమవుతున్న దృశ్యం. అతను స్కాలర్, చదువుకున్నవాడు, గట్టిగా చదువుకున్నవాడు, అయితే ప్రొడిగల్ సన్ ఆఫ్ పాకిస్తాన్ అతను.